నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ నేను అభిజిత్ దిప్కే ఈ పోరాటం చూసిన తర్వాత ఒక అబ్జర్వేషన్ అయితే చేశాను. సో భారతదేశ సివిలైజేషన్ ఎంటైర్ మన ఇండియన్ సివిలైజేషన్ అంటే బ్యాక్ వెళ్ళినా కూడా దళితుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి కానీ ఫస్ట్ అంబేద్కర్గా మనం భావిస్తాము. అయితే దేశ ప్రజలందరినీ అన్ని కులాలని తన వెనక ర్యాలీ చేసుకున్న వ్యక్తి అయితే ఫస్ట్ వ్యక్తి దళిత్ కమ్యూనిటీ నుంచి పర్టికులర్గా అభిజిత్ దిప్కే అనుకోవచ్చా? నాకైతే అలా అనిపించింది. అంటే ఇంత పోరాటాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేయటం ఒక మాట నడుస్తోంది బయట. నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ చూపించకుండా నరేంద్ర మోడీ మీద విమర్శ చేసే హక్కు లేదు మీకు అని మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్ మిడిల్ క్లాస్ నుంచి ఒక ఆర్గ్యుమెంట్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎందుకు రాహుల్ గాంధీని ఆల్టర్నేటివ్గా అనుకోలేదు కాబట్టి ప్రపంచం 3 ఎన్నికల నుంచి ఆయన రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఒక ఆల్టర్నేటివ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఆ రోజున యూపీఏ హయాంలో ఆయన్ని ఆల్టర్నేటివ్గా ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూమెంట్ కాక్రోచ్ జనతా పార్టీ అనే మూమెంట్ ద్వారా అనేక విషయాలు రోడ్డు మీదకి వచ్చినాయి. దాంతోపాటు అనేక శక్తులకి ఒక భరోసా కల్పించింది కూడా. అంటే మనం రోడ్డు ఎక్కితే ఏదో మేరకు సమస్యలు పరిష్కరించుకోవడానికి స్కోప్ ఉంది. అసలు దేశంలో పరిస్థితులు మారిపోయినాయి. మాట్లాడే పరిస్థితి లేదు, ఉద్యమించే పరిస్థితి అంతకంటే లేదు అని ఒక చర్చ పరిస్థితి అనేది విపరీతంగా చర్చ జరిగింది ఈ మధ్యకాలంలో. పరిస్థితి అనే పదం విపరీతంగా వాడారు అందరూ. దాన్ని బ్రేక్ చేసిన మూమెంట్ ఇది. కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమం అంటే దాని మీద ప్రభుత్వం వైపు నుంచి జరిగిన అణిచివేత అదొక భరోసానిస్తే, ప్రభుత్వం జరిపినటువంటి అణిచివేత, వాళ్ళ మీద చేసినటువంటి దాడి, క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్, దాంతోపాటు ఫిజికల్ దాడి, చలో సంసద్ మీద జరిపినటువంటి దాడి, తర్వాత ఏఐ క్రియేషన్ అనే పేరుతో జరుగుతున్న దాడి, వాళ్ళే ఫేక్ వీడియోలు చేశారు, వాళ్ళే ఫేక్ కంటెంట్ నింపారు అని వీళ్ళు చేసిన ఫేక్ని వాళ్ళు ఫేకుగా చెప్పి వాళ్ళని మరింతగా దిగజార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తీరు చూస్తే స్టిల్ ఇప్పటికీ దాడి జరుగుతూనే ఉంది. చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ప్యారలల్గా దాడి జరుగుతోంది. ఇంత అణచివేత జరుగుతున్నప్పటికీ అది డిస్కసివ్ పాయింట్గా ఉంది. ఆ ఉండటం అనేది చాలా సమూహాలకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక పాజిటివ్ అంశం. ఈ పాజిటివ్ అంశంతో పాటు దీన్ని దిగజార్చటం కోసం అగ్రకులాలకు చెందిన మిడిల్ క్లాస్ చేస్తున్నటువంటి రకరకాల ఆర్గ్యుమెంట్స్ని బ్రేక్ చేస్తూ ఆల్టర్నేటివ్ అనేది ఎక్కువ చర్చిస్తున్నారు. ఎందుకు అభిజిత్ని ఆల్టర్నేటివ్గా చూడకూడదు? ఆయన్ని డైల్యూట్ చేయటానికి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవాడు, అతను ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా విభాగానికి నాయకత్వం వహించినవాడు, పైగా నిధుల సమీకరణకి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది అతనికి. సిసోడియాతో కలిసి ఆ పని కూడా చేశాడు అతను గతంలో. అలాగే విదేశాల నుంచి నిధులు సమకూర్చుకోవటం విషయంలో కూడా ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఇవన్నీ రోడ్డు మీద ప్రచారం చేసేస్తున్నారు కదా. పైగా ఆయనకున్నటువంటి ఆయన దళిత్, ఆయన జై భీమ్ అనటం వెనకాల ఇది కూడా అదే. ఒక దళిత్ జర్నలిస్టు కూడా. అతను జర్నలిజం పూణేలోనే ట్రైనింగ్ తీసుకున్నాడు, పూణేలోనే కోర్సు చేశాడు అతను. కాబట్టి అతన్ని ఎందుకు ఆల్టర్నేటివ్గా ప్రమోట్ చేయకూడదు? ఈ దేశానికి కావలసిన నాయకత్వం దళితే. దళిత్ నాయకత్వం మాత్రమే ఈ దేశాన్ని వీళ్ళ నుంచి విముక్తం చేసేది వాళ్ళే. ఈ అభిప్రాయాన్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు? సఫరర్స్ నుంచే నాయకత్వం రావాలి. భారత సమాజం చాలా స్పష్టంగా కుల సమాజం. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికీ, వ్యాఖ్యానించినప్పటికీ ఇది కుల సమాజమే. కమ్యూనిస్టులు వర్గ సమాజంగా వ్యాఖ్యానం చేస్తారు, కానీ దానికి అనేక పరిమితులు ఉన్నాయి. అంటే వాళ్ళు రాసుకున్న డాక్యుమెంటుల్లోనే భూ సంబంధాల విషయంలో
ఈ దేశంలో భూమి ప్రధానంగా అగ్రకులాల చేతుల్లో ఉంది, కింది కులాలు కూలీ కులములుగా ఉన్నవి అని క్లియర్ డేటాతో సహా డాక్యుమెంట్లో రాసుకుని కూడా భారతదేశంలో వర్గ పోరాటం జరగవలసి ఉంది అనే కంక్లూడింగ్ డైలాగ్ రాసుకున్నారు. కానీ ఇక్కడ జరగవలసింది ఒక రకంగా కుల పోరాటమే. ఈ కుల పోరాటానికి సన్ ఆఫ్ ది సాయిల్ అంటాం మనం. ఎవడైతే మట్టిలో ఉన్నాడో వాడే నాయకుడు అవ్వాలి. ఆ నాయకత్వాన్ని ఆమోదించే క్రమంలో అభిజిత్ వర్సెస్ మోడీగా మాట్లాడదాం. అభిజిత్తే మోడీకి ప్రత్యామ్నాయం అని మాట్లాడదాం. అతను నిలబడతాడా లేదా అనేది వేరే గొడవ. ఓకే, ముందు అసలు ఈ ఆర్గ్యుమెంట్కి తెరదింపడంతో పాటు భారతదేశంలో జరగవలసినది కుల పోరాటం అనేది ప్రస్తావించటం కోసం ఈ కాక్రోచ్ మూమెంట్ని అభిజిత్ని హైలైట్ చేసి మాట్లాడటంలో ఏమాత్రము మొహమాట పడాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. కాబట్టి అంటే అక్కడ కూడా పేదలు ఉన్నారు కదా, అగ్రకులాల్లో ఉన్న పేదలు మీకు కనిపించరా, మీ కళ్ళు మూసుకుపోయాయా అని మాట్లాడవచ్చు కొంతమంది. ఉన్నమాట వాస్తవమే. అది ఎంత వాస్తవమో ఇక్కడ కూడా రిజర్వేషన్ విధానం వలన కొంత లబ్ధి పొంది డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు మైనారిటీయే, వాళ్ళు మైనారిటీయే. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే డైలాగు అక్కడ పేదలుగా ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు చేయగలరు, కానీ వీళ్ళు చేయలేరు. వీళ్ళు మాట్లాడరు. మీరు గమనిస్తే సఫరర్ దళితుడు మాట్లాడతాడు కానీ డబ్బులు సంపాదించుకున్న దళితులు మాట్లాడరు. వాళ్ళు స్పేస్ వెతుక్కునే ప్రయత్నంలోనే ఉంటారు నిరంతరం. వాడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి. వాడి పక్కనున్న అగ్రకులపు పేద కంటే కూడా వీడు చాలా రిచ్ అయినప్పటికీ వాడికి విలువనిస్తాడు వీడు. అదే టైంలో పక్క దళితుడికి విలువనివ్వడు. వీడి మాటలు కన్సిడర్ చేస్తాడు వాడు. ఈ పేద అగ్రకులపు వాడి మాటలు కన్సిడరేషన్లో తప్పదు వాడికి. వీడు వాడిని రూల్ చేస్తాడు కూడా. అటువంటి కండిషన్స్ చూశాను నేను ప్రత్యక్షంగా. కాబట్టి ఇప్పటికీ ఈ దేశంలో కులమే రూల్ చేస్తోంది అనేది వాస్తవం. పేదరికం అనేది ఆ ఏరియాలో ఉండటం అనేది వాస్తవమే, కానీ అది మైనారిటీ. ఇది మైనారిటీయే, కానీ వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి లెజిటిమసీ చూస్తే వాళ్ళే బెటర్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళకంటే కూడా. ఈ డబ్బులు ఉన్నటువంటి కింది కులాల వాళ్ళకంటే కూడా డబ్బులు లేని పేద అగ్రకులాల వాళ్ళకి లెజిటిమసీ ఎక్కువ ఉంది దేశంలో. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక కింది కులపు వాడి నాయకత్వంలో ఈ దేశం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తూ అభిజిత్ని మోడీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ ఓకే ఉంటే ఉంటాడు, లేకపోతాడు. ఆ గొడవలోకి నేను వెళ్ళటం లేదు. వీళ్ళందరూ ఎలక్షన్ పాలిటిక్స్ కాకపోయినా కూడా నెరేటివ్స్ పరంగా మనం చూసుకుంటే మోడీ వర్సెస్ అభిజిత్ అనేది ఒక మంచి డెఫినెట్గా అది అవసరమైన నినాదమే. ఎందుకంటే వాళ్ళు గుచ్చుతున్నారు తెల్లారులేస్తే 10 సార్లు. మోడీ లాంటి నాయకుడికి ప్రత్యామ్నాయం చూపించడం చేతకాని మీరందరూ మాట్లాడేస్తే వాళ్ళే అని మాట్లాడుతున్నారు. కాబట్టి మోడీ అనేవాడికి ప్రత్యామ్నాయం మేము అభిజిత్లో చూస్తున్నాం. వీ స్టాండ్ విత్ అభిజిత్ అంటే ఏంటి పరిస్థితి ప్రపంచం. కాబట్టి అది తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది బలంగా. అది ప్రమోట్ చేయాలి. అంటే అభిజిత్ కూడా తను ఎక్కడ దళిత్ అని ప్రమోట్ చేసుకోలేదు. తను చెప్పుకున్నాడు, కానీ తను ఒక దళిత్ యాంగిల్లో ప్రమోట్ చేయలేదు. ఫస్ట్ నేను మహాత్మా గాంధీకి రాస్తే పరి చలేగా హమ్, ఉస్కే బాద్ తర్వాత అంబేద్కర్కి రాస్తే పర్ చలేంగే హమ్ అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ మహాత్మా గాంధీ పేరు చెప్పి తర్వాత అంబేద్కర్ పేరు చెప్తున్నాడు. టిపికల్ దళిత్ లీడర్స్ ఎలా ఉంటారంటే ఫస్ట్ జై భీమ్తో మొదలు పెడతారు. సో ఇది కూడా ఒక ఆయన వెనక దేశ ప్రజలందరూ ర్యాలీ అవటానికి ఇవన్నీ ఆయన ఎట్లా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఎవరినన్నా కలుపుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేశాడా, తన్ని తాను కుదించుకునే ప్రయత్నం చేశాడా, ఇది కూడా అనవసరం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ చర్చలన్నీ టోటల్గా పక్కన పెట్టేసి అతన్ని ఒక ఆల్టర్నేటివ్గా ప్రమోట్ చేయటం. ఇప్పుడు అతను ఎలాగైతే అతను కూడా ఊహించలేదు ఖచ్చితంగా. యాక్చువల్గా సీజే డైలాగ్ నుంచి అతనికి ఒక ప్రేరణ కలిగింది. ఈ నిజమే బొద్దింకలమే అని ఒక కోపం వస్తుంది ఎవరికైనా. నీ అంత పనికి మాలిన వాడు లేడు అని అంటాడు అనుకోండి ఇంట్లో తండ్రి. అవును నేను పనికి మాలిన వాడినే అని ఒక కొడుకు తనని తాను అంటే తన చేతకాని వాడిగా మారటం వెనకాల అవతల తండ్రి గారి పాత్ర గురించి మాట్లాడుతూ
వ్యంగ్యంగా అటాక్ చేసిన సందర్భాలు అనేకం చూసాం మనం. ప్రతి ఇంట్లో ఉంటాయి. అలాంటి సందర్భంగానే జరిగింది అది. అతను గాయపడ్డాడు. గాయపడి ఇలా మాట్లాడేస్తారేంటి. ఇప్పుడు మొన్న కూడా సుప్రీంకోర్టు బెంచ్ మీద నుంచి వచ్చిన మాట జనాలను చాలా హర్ట్ చేసింది. ఏది ఈ సోషల్ మీడియాలో గోల వీడియోలు మేము చూడం అన్నారు. మరి పట్టించుకోవాలి కదా, సామాజిక కోణము అనగా అదియే కదా. మీరు ఏ సమాజంలో కూర్చుని జడ్జిమెంట్లు ఇస్తున్నారో ఆ సమాజం తాలూకా కదలికలు మీకు తెలియకపోతే ఎలాగా? ఎవరు ఎక్కడ ఏం మాకు టైం లేదంటే ఏమిటి? మీరు టైం చేసుకునైనా సమాజ అధ్యయనం కూడా ఉండాలి కదా. ఈ అధ్యయనం మిస్ అయితే మీరు పుస్తకాల్లో నుంచి చెప్పే జడ్జిమెంట్లు జనానికి ఎలా న్యాయం చేకూరుస్తాయి? అంటే ఆయన అన్న ఒక్క మాట పట్టుకొని ఇంత పెద్ద ఉద్యమం రావటం దేశంలో, ఇదంతా ఆయన హర్ట్ చేసి ఆయన బయాస్డ్గా తీర్పు ఇవ్వటానికి కారణం అవుతుందా? అంటే ఇప్పుడు అది బయాస్డ్ గా తీర్పు ఇవ్వటంగానే చూడాల్సి వస్తుంది. డెఫినెట్గా. అంటే ఆయన దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇంకో డైలాగ్ చెప్పాడు. అంటే నేను అలా ఆ కోణంలో అనలేదండి, నిరుద్యోగుల్ని గాయపరచడం నా ఉద్దేశం కాదు, అయితే ఫేక్ డిగ్రీల వాళ్ళని నేను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాట నిజమే అన్నాడు. కానీ ఈ ఫేక్ డిగ్రీల వ్యవస్థని పోషిస్తున్నది ఎవరు అనేది కూడా మీరు మాట్లాడాలి కదా. ఆ మాట్లాడలేకపోవడం అనేది మీరు సమాజం పట్ల మీకు ఒక ప్రాపర్ అధ్యయనం లేదు అనేది అర్థం చేయిస్తోంది ప్రపంచానికి. కాబట్టి నేను అనేది అదే, దానికిను మొన్న మాట్లాడిన టైం లేదు, మేము సోషల్ మీడియా వీడియోలు చూడం అని చెప్పడానికి లింక్ ఉంది. అంటే తమని తాము ఎక్కడో లొకేట్ చేసుకుంటున్నారు వాళ్ళు దేవలోకంలో. ఇలాంటి వాళ్ళని నేల మీదకి గుంజాల్సిన అవసరం ఉంది. నేల మీద నుంచోబెడితే మంచి జడ్జిమెంట్లు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఊహా ప్రపంచంలో ఊహా లోకంలో విహరిస్తే పరమ దుర్మార్గమైనటువంటి జడ్జిమెంట్లే వస్తాయి. వీళ్ళని ఊహాలోకాల్లో ఉంచటం కోసం స్టేట్ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని బ్రేక్ చేసుకుని ముందుకెళ్ళటం మీ బాధ్యత. అది చేయట్లేదు వాళ్ళు. అంటే అతను ఎక్కడో కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆ మాటతో, పడి మొదలుపెట్టాడు. ఎందుకు అయ్యాడు గాయం అంటే వాడి జీవితంలో సఫరింగ్స్ ఉన్నాయి. ఆ సఫరింగ్స్కి వాడి కులం కూడా కారణం కావచ్చు. అందుకని వాడు ఒకసారి అలా బరస్ట్ అయ్యాడు. అవగానే ఆల్రెడీ ఇక్కడ బరస్ట్ అయిపోయిన బ్యాచ్ చాలా ఉంది. వీళ్ళు కనెక్ట్ అయ్యారు సోషల్ మీడియాలో, ఆన్లైన్లో కనెక్ట్ అయ్యారు. ఈ ఆన్లైన్లో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతోంది అనేది ప్రచారం అయింది. ఈ ప్రచారం అంటే దాదాపుగా వాళ్ళ అకౌంట్స్కి వస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ బీజేపీ అఫీషియల్ హ్యాండిల్స్ని మించి వెళ్తున్నాయి అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రపంచం అటెన్షన్ పే చేసింది అక్కడ. ఈ అటెన్షన్ ఆధారంగా అతను రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాడు. ఇప్పటి వరకు జరిగింది. చాలామందికి రకరకాలుగా ధైర్యాన్ని ఇచ్చారు. ఈ ధైర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం విషయాన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి అభిజిత్నే ఆల్టర్నేటివ్గా మాట్లాడేద్దాం. అతను నిలబడకపోతే అది గొడవ వేరు. కానీ ఒక దళిత్ ఆల్టర్నేటివ్ అయితే కావాలి దేశానికి. ఎందుకంటే సామాన్యులు నిరుపేదలు అంటే వాళ్ళ బాధలను అర్థం చేసుకొని ఆ దిశగా పోరాటాలు కానీ పరిపాలన కానీ చేయగలిగిన ఒక దళిత్ ఆర్ ఆదివాసీ ఆర్ దళిత్ అగ్రవర్ణాల్లో నిరుపేదలకు కూడా వాళ్ళ కష్టాలు కూడా గుర్తించగలిగేది వాళ్ళకే తెలుస్తుంది. సమాజాన్ని నగ్నంగా చూడగలిగిన నేను ఇందాకే చెప్పా, డబ్బులు ఉన్నటువంటి దళితుడికిను పేద అగ్రవర్ణానికి కూడా సామాజికంగా తేడా ఉంటుంది. వాడే బెటర్ పొజిషన్లో ఉంటాడు డబ్బులు లేకపోయినా. వీడి దగ్గర డబ్బులుండి కూడా కొన్ని మాటలు మాట్లాడలేని అసహాయతలో ఉంటాడు వీడు. అది నేను చాలా స్పష్టంగా గమనించి చెప్తున్నాను. కాబట్టి ఒక దళిత్ ఆదివాసీ లీడర్షిప్ని ఈ దేశంలో ఆల్టర్నేటివ్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన బీసీ అని క్లెయిమ్ చేసుకుంటున్నారుగా మోడీని. అవును. అలాగే ఒక దళిత్ ఆదివాసీ ఆల్టర్నేటివ్ మేము కోరుకుంటున్నాం అనటం తప్పేమీ కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కొంచెం భిన్నమైన ఆలోచనతో వెళ్ళి, నిజానికి మావోయిస్టు పార్టీ తనని తాను ఆ సమూహాల నుంచి ఈ ఉద్యమము నిర్బంధము దీంతో వాళ్ళు టోటల్గా ఆదివాసీ ప్రాంతాలకు పరిమితం అయిపోయారు. కానీ ఈ పాకెట్స్లో యాక్టివ్గా ఉండుంటే బాగుండేది, ఈ పరిస్థితి వచ్చేది కాదు.
అందుకని ఇప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ పాకెట్స్లోకి రిట్రీట్ అవటమే. అయితే మళ్ళీ దానికి జీవితం వచ్చేస్తుంది ఓకే. అనేది కూడా హోప్ ఇచ్చారు మన కాక్రోచ్ పార్టీ. సో ఆ యాంగిల్లో కూడా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని. ఓకే. అన్ని విధాలుగా ఒక ఆక్సిజన్ ఇచ్చారు ఈ వ్యవస్థకి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఆ నాయకత్వాన్ని ప్రమోట్ చేయాలి. ఈ దేశానికి మోడీకి ఆల్టర్నేటివ్ అభిజిత్ అనే దాన్ని విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.